హాయ్ అండి, బాగున్నారా? మామిడికాయ పచ్చడి దిగిపోతామండి మేము. చాలా అయింది తినక, ఇప్పుడు తిందామని తీస్తున్నాం. మామిడికాయ పచ్చడి పోయిన సంవత్సరం పెట్టిందండి, ఈ సంవత్సరం కాదు, ఇంకా సీజన్ రాలేదు కదా. మా వారు తింటారని దాచిపెట్టుకొని తినాల్సి వస్తుందండి. కొంచెం హార్ట్ పేషెంట్. పోయిన సంవత్సరం పచ్చడి అండి ఇది. ఈసారి పచ్చడి పెట్టేటప్పుడు చూపిస్తానండి వీడియో. చూడండి, పోయిన సంవత్సరం పచ్చడి అయినా కొత్త పచ్చడిలాగా ఉంది. సీజన్ లాస్ట్లో పెట్టాలి, చాలా ఉంది కాబట్టి పచ్చడి. ముక్కలు కూడా గట్టిగా ఉందండి, మెత్తబడలేదు ముక్క కూడా. కొంచెం కప్పులో తీసి పెట్టుకుందాం, తినాలనిపించింది అందుకని తీస్తున్నాం. అన్ని కొలతలతో అన్నీ కరెక్ట్గా చేసుకుంటే ఎన్నాళ్ళన్న పచ్చడి పాడవదండి. కాకపోతే అన్నీ జాగ్రత్తగా వేసుకుంటే మామిడికాయ పచ్చడి ఇష్టపడిన వాళ్ళు అంటే ఎవరు ఉండరు. ఇది బాగా కుదరాలి. ఎందుకంటే చాలా గట్టిగా ఉన్నాయి ముక్కలు కూడా. 2 బాక్సులకు పెట్టాను, ఒకటి అయిపోయింది, ఇంకొకటి కూడా కొంచెం అయిపోయింది. ఇది మా వారు చూస్తే రోజు అదే పనిగా తింటారండి. అంతేనండి మామిడికాయ పచ్చడి. ఈసారి పెట్టినప్పుడు ట్రై చేస్తాను, చూపిస్తాను, మీరు కూడా చూసి ట్రై చేయండి. మామిడికాయ పచ్చడి ముద్దపప్పు నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి. మళ్ళీ కట్టి దాచి పెట్టేస్తున్నానండి. ఇంతేనండి. ఆ వీడియోని చూసి కొంచెం లైక్ కొట్టండి. అంతేనండి. ఇదిగో అండి మామిడికాయ ముక్కలు పచ్చడి. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ ఉంది, ఎక్కువే ఉండాలండి ఆయిల్ పచ్చడి, ఊరగాయ పచ్చళ్ళకి, లేకపోతే పాడైపోతాయి. కాస్త వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇదిగోండి, ముక్క చాలా గట్టిగా ఉంది, ముక్క కూడా ఇదిగోండి గట్టిగా ఉంది ముక్క కూడా. చూసారా అండి, ఇంతేనండి.